హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్ మెట్రో గురించి ఒక అప్డేట్ వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ని మేడ్చల్ మరియు షామీర్పేట్ వరకు ఎక్స్టెండ్ చేయాలని మెట్రో అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ముందుగా తెలిసినట్టు మెట్రో ఫేజ్ 2లో ఆల్రెడీ 5 మార్గాలకు డిపిఆర్ని ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ సబ్మిట్ చేశారు ఆమోదించడానికి. సో అందులో గాను మనకి ఇప్పుడు ఫేజ్ 2B భాగంలో ఆల్రెడీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4 సిటీ మెట్రోని పొడిగించాలని ఆల్రెడీ డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతోంది. అందులో గాను మనకి ఇప్పుడు ఫేజ్ 2B భాగంలో మేడ్చల్ ఇంకా షామీర్పేట్ కారిడార్ని కూడా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ని ప్రిపేర్ చేసి పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టు తెలుస్తుంది. సో డిపిఆర్ ప్రిపరేషన్ని 3 నెలల్లో కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఏ ఏ మార్గాల్లో మనకి ఫేజ్ 2B ఎక్స్టెన్షన్ అనేది ఉండబోతుందంటే ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, గుండ్లపోచంపల్లి, తర్వాత కండ్లకోయ ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్కి దాదాపు 23 కిలోమీటర్ల మేర కారిడార్ పొడిగించాలని నిర్ణయించారు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ వచ్చేసి మనకి జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్పురి, కార్ఖానా, తిరుమలగిరి, తర్వాత లోతుకుంట, అల్వాల్, బొలారం, హకీంపేట్, తుమ్కుంట ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మెట్రో కారిడార్ను విస్తరించాలని సీఎం తెలిపారు. సో ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆల్రెడీ ఈ ట్రాఫిక్ కష్టాలు అనేది తనకు తెలుసు కాబట్టి ఈ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ని ఇక్కడ చేయాలని నిర్ణయించారు. సో మనకి డిపిఆర్ సిద్ధమైన తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 మార్గాలకి మెట్రో ఎక్స్టెన్షన్ని సంబంధించిన డాక్యుమెంట్ అంతా సబ్మిట్ చేయాలని నిర్ణయించారు. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే మనకి ఫేజ్ 2లో పార్ట్ ఏలో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం 36 కిలోమీటర్లు, తర్వాత రాయదుర్గం, కోకాపేట్, న్యూపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు అది వచ్చేసి 7.5 కిలోమీటర్లు, మియాపూర్ పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్లు. ఈ 5 మార్గాలకు ఆల్రెడీ డిపిఆర్ని ప్రిపేర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆల్రెడీ సబ్మిట్ చేశారు. సో పార్ట్ బిలో చూసుకుంటే మనకి డిపిఆర్ తయారీ దశలో ఉన్నది వచ్చేసి మనకి శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4 సిటీ వరకు ఇది 40 కిలోమీటర్లు. తర్వాత ఇప్పుడు డిపిఆర్ తయారు చేయాలని నిర్ణయించినవి వచ్చేసి మనకి ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఇది 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.